తెలంగాణ రాష్ట్ర రైతు సోదరులకు నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మనకి రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ 30 జిల్లాలలో రైతు భరోసా నిధుల కోసం ఎకరానికి 6,000 రూపాయల చొప్పున 10 ఎకరాల పట్టా కలిగి ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో రైతు భరోసా నిధుల పంపిణీ విషయం భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులను విడుదల చేయడం అయితే జరిగింది. ఇక అదే కాకుండా రేపటి నుంచి మనకి రైతన్నల ఖాతాలలో ఎకరానికి 6,000 రూపాయల చొప్పున ఈ రైతు భరోసా నిధులను పంపిణీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు అనేది చేయడం అయితే జరుగుతుందంట. ఇక మొదటిగా రేపు ఎటువంటి జిల్లాలలో ఈ రైతు భరోసా నిధులు పంపిణీ చేయబోతున్నారు, ఎటువంటి రైతన్నల ఖాతాలలో పంపిణీ చేయబోతున్నారు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. ఇక అదేవిధంగా ఇప్పటి వరకు సాగులో ఉన్నా కూడా అన్ని అర్హతలు ఉన్నప్పటికీ కూడా రైతన్నల ఖాతాలలో 4 ఎకరాల లోపు కానీ 4 ఎకరాల పైకి కానీ ఎకరాలు కలిగి ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో డబ్బులు ఇప్పటివరకు జమ కాని వారందరికీ తిరిగి రేపటి నుంచి పంపిణీ చేస్తున్నారా చేస్తలేరా, ఈ రైతు భరోసా నిధుల పంపిణీ విషయం భాగంగా కీలకమైన 4 సందేశాలు చెప్పడానికి ఈ వీడియో అనేది రికార్డ్ చేయడం అయితే జరుగుతుంది. ఇక మనకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో మనకి మొదట రైతు భరోసా డబ్బులు అనేది జనవరి 27వ తారీఖు నుంచి విడతల వారీగా మార్చి 31వ తారీఖు వరకు 5 ఎకరాల లోపు రైతు భరోసా నిధులు పంపిణీ చేశామని అయితే చెప్పడం అయితే జరుగుతుంది. కానీ కేవలం 4 ఎకరాల లోపు మాత్రమే ఈ రైతు భరోసా నిధులు 80% పంపిణీ చేసినట్టుగా ఇక్కడ గమనించవచ్చనైతే మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక అదేవిధంగా మిగిలిన ఇప్పటి వరకు మనకి రైతన్నల ఖాతాలలో 56 లక్షల మంది రైతన్నల ఖాతాలలో మనకి కేవలం 5 ఎకరాల లోపు 5,000 కోట్ల రూపాయలు అయితే పంపిణీ చేయడం అయితే జరిగింది. ఇక మొత్తం 10 ఎకరాలు పట్టా కలిగి ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో మిగిలిన మొత్తం ఏదైతే ఇంకా మిగిలిన రైతన్నల ఖాతాలలో 4,000 కోట్ల రూపాయలు అయితే జమ చేయాల్సిందిగానైతే ఉంది. సో ఆ 4,000 కోట్ల రూపాయలు అనేది మనకి బడ్జెట్ కింద రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక ఎవరెవరికి ఈ రైతు భరోసా నిధులు అనేది రేపటి నుంచి పంపిణీ చేయబోతున్నారో ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాం. సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. అదేవిధంగా మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లో అయితే పెట్టుకొని వీడియోని వీలైనంత మందికి అయితే షేర్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అయితే లైక్ చేయండి. ఇక వీడియోని చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు వీడియోని. సో తప్పకుండా అటువంటి వారు ఎవరైనా ఉంటే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక అప్డేట్లోకి వచ్చినట్లయితే తెలంగాణలో ఉన్నటువంటి భారీ రైతన్నలకు భారీ మనకైతే డబ్బులు అనేది విడుదల చేయడం అయితే జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక రేపటి నుంచి తెలంగాణలో ఉన్నటువంటి నాగర్ కర్నూల్, అదేవిధంగా నల్గొండ, ఖమ్మం, మనకైతే కరీంనగర్, సిద్దిపేట, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, వికారాబాద్, వనపర్తి, సిరిసిల్ల, అదేవిధంగా దీంతో పాటుగా వికారాబాద్ మనకి చూసుకున్నట్లయితే మంచిర్యాల, సిరిసిల్ల వంటి జిల్లాలలో మనకి రేపటి నుంచి రైతు భరోసా నిధుల కింద ఎకరానికి 6,000 రూపాయల చొప్పున 10 ఎకరాలు పట్టా కలిగి ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో ఈ రైతు భరోసా నిధులను రేపటి నుంచి పంపిణీ చేయాలని అయితే చూస్తున్నారంట. ఇక అంతేకాకుండా మనకి రైతు భరోసా నిధుల కింద 4,000 కోట్ల రూపాయలు బడ్జెట్ అనేది రిలీజ్ చేశారు. ఇక దీని తర్వాత రబీ సీజన్కి సంబంధించిన డబ్బులు కూడా ఈ నెల చివరి ఆఖరు నుంచి పంపిణీ చేయడానికి మార్గదర్శకాలు అనేది రిలీజ్ చేసినట్లుగా చూస్తున్నాము. ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు ఆర్థిక శాఖను ఆదేశాలు జారీ చేసినట్లు మనకైతే నిన్ననైతే న్యూస్ అనేది రావడం అయితే జరిగింది. ఇక రబీ సీజన్ సంబంధించిన ఎకరానికి 6,000 రూపాయల చొప్పున రైతు భరోసా నిధులు ఈ నెల చివరి ఆఖరు నుంచి జూన్ నెల మొదటి వారం నుంచి పంపిణీ చేయడానికి కసరత్తులు అనేది చేయడం అయితే జరుగుతుందంట. ఇక ఆ డబ్బులు జమ చేసినప్పుడు ఈ రైతు భరోసా డబ్బుల విధంగా లేట్ కాకుండా ఉండాలంటే, లేట్గా డబ్బులు మీ ఖాతాలో జమ కాకుండా ఉండాలంటే, తొందరగా జమ కావాలంటే మీ బ్యాంక్ ఖాతాకి మీ ఫోన్ నెంబర్కి ఖచ్చితంగా ఎన్పిసిఐ లింక్ మరియు ఈకేవైసీ అప్డేట్స్ అనేది చేయించుకొని రెడీగానైతే ఉండండి. సో అప్పుడు మాత్రమే తొందరగా డబ్బులు అనేది జమ అవుతాయి అన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం అయితే జరిగింది. సో ఇక ఈరోజు ఉన్న అప్డేట్స్ ఇవి. థ్యాంక్ యూ గైస్.